దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు. దేవుడు చెబుతున్నాడు, ఉదయపూర్వకంగా నిజంగా పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమ్మలాడడు, తల చెలికానికి కీడు చేయడు. ఉదయపూర్వకంగా నిజంగా పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెమ్మలాడంట. నాలుగుతో కొండెమ్మలాడకూడదు. మనం నాలుగుతో కొండెమ్మలాడేవాళ్ళు ఉంటారు. అట్లాంటి మాటలు మనలో ఉండకూడదు. అతను చెలికాడికి ద్రోహం చేయడంట, కీడు చేయడంట. తన పొరుగువాని మీద నింద మోపడంట, నింద మోపడం. అట్లాగే మనం మన పొరుగువారి మీద కూడా నింద మోపకూడదు. మనం నిజమైతేనే మాట్లాడాలి, లేకపోతే మాట కొంటూ ఊరుకోవాలి. అంతేగాని మన మాట అవునంటే అవును, కాదంటే కాదంటున్నట్టు ఉండాలన్నమాట. అట్లాంటి మాట కలిగి మనం ఉండాలి. మన దేవుడు కొడతాడని భయం ఉండాలి. మన దేవుడు యథార్థమంతుడు, నీతిమంతుడు. మనం కాదు నీతిమంతుడిగా ఉండాలన్నమాట. అతని నీతిని అనుసరించి మనం జీవించాలి. దావీదు భక్తుడు నీతిని అనుసరించి జీవించాడు కాబట్టి దేవుని బిడ్డగా కొనసాగాడు. దావీదు ప్రార్థన ఆలకించాడు. ఆలకించి దేవుడు దావీదు ఏది అడిగితే అది అక్కడ ప్రార్థన ఆలకించి కార్యం చేశాడు. అట్లా మనకు చేయాలంటే దేవుడిని అనుసరించి ఉండాలి. దేవుడి ఆజ్ఞ పాటిస్తూ నీతి న్యాయం కలిగి జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ దేవుడి చిత్తం చేసే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని దేవుడి చిత్తం చేయకుండా దేవుడిని నమ్ముకున్నాంలే, ఏదో నమ్ముకున్నాం కాబట్టి వెళ్తున్నాము, లేకపోతే నమ్మకపోతే వెళ్ళేవాళ్ళం కాదు, నమ్మకం కాబట్టి వెళ్తున్నాము, వెళ్ళి వస్తున్నాం లేదు సాళ్ళే అని నువ్వు అనుకుని వెళ్తున్నావు అనుకో, అది నీకు ప్రతిఫలం ఉండదు. వెళ్తావు, ఏం సుఖం, వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుడి ఆజ్ఞకి లోపడతలా. దేవుడి ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు మాట్లాడేటప్పుడు నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఏ సెల చూసుకుంటాము, లేకపోతే ఒకటి ముచ్చట్లు చెప్పుకుంటాము, పక్కవాడిని గిల్లుతాము. ఇవి చేసుకుంటే ఎట్లా? దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా భయభక్తులు కలిగి విన్నామనుకో, అది మనకు ఆశీర్వాదం. దేవుడు అదే చెబుతున్నాడు, నన్ను శ్రద్ధగా ఎతికేవాడిని నేను దీర్ఘ శాంతిమంతుడిగా చేత అంటున్నాడు. శ్రద్ధగా వెతకాలి, వెతికే వాళ్ళకు దొరుకుతాడు దేవుడు. శ్రద్ధగా వెతకాలన్నమాట. దేవుని బందిరానికి వెళ్తామంటే భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయభక్తులు కలిగి వెళ్ళాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోమంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సరిగ్గా చూసుకోవాలన్నమాట. మనం భయభక్తులతో ఉండాలి. దయశాఖలే కదా అమ్మా, మంచే కదా చెప్పేది అనుకోకూడదు. మాట్లాడేది దేవుడు, ఆయన నిలబడేది ఆయన దయశాఖలు. మాట్లాడేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడు ప్రభా, నాతో ఏం మాట్లాడతావు తండ్రి, మాట్లాడయ్యా, నా జీవితం నా ఇది సరిచేయి ప్రభా అని మనం లోన ప్రార్థన చేసుకుంటాం అనాలి. ప్రార్థన చేసుకుంటుంటే నీతో మాట్లాడతాడు దేవుడు. నీవు మాట్లాడావనుకో, దేవుడు మాట్లాడానుకో, నీ జీవితం సరవుద్ది మాట. అంతేగాని మనం అనావసరంగా ఉండి ఏదో వెళ్తున్నాం కనుక కాసేపు కూర్చోవాలి కనుక కూర్చుంటున్నాం, అందరితో ఆరాధన చేయాలి కనుక నుంచుంటున్నాం అనుకుని వస్తే నువ్వు నామకార్థ ఏదో చేయాలని చేస్తున్నావని నువ్వు అనుకుని వచ్చావు అనుకో, నువ్వు నామకార్థ కసివుడే. నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, భయభక్తులు ఉండాలి. దేవుడు అందు భక్తి ఉంటే మనకి దేవుడు అందు కార్యాలు జరుగుతాయి. దేవుడి స్తోత్రం.
భయం మీద భక్తి లేకుండా ఎన్నాళ్ళు వెళ్ళినా మనకు ఫలితం ఉండదు అన్నమాట. అతని దృష్టికి నీసుడు అసహ్యుడంట దేవుడి దృష్టికి. మరి నీసుడు అసహ్యుడు దేవుడికి. నీసుడిని అసహించుకుంటాడు అన్నమాట. యథార్థమంతుల్ని ప్రేమిస్తాడు, యథార్థంగా ఉండేవాళ్ళని ప్రేమిస్తాడనమాట. ఇప్పుడు సేవకులు కూడా యథార్థంగా ఉండలేదు అన్నమాట. మాట అంటే మాట మీద ఉంటలా వాళ్ళు. మాట్లాడుతున్నాడా మాట మీద ఉంటలా. ఎందుకు? దేవుడు ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళు అయితే దేవుడి సన్నిధికి 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకే మొదలు పెట్టాలి అక్కడ. అది దేవుడు అందు భయభక్తులు కలిగి ఉంటాం. నేనేదో పెద్ద సేవకుండలే, నన్ను దేవుడు ఆడుకుంటున్నాడులే, ఇంకా నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటే అంతా బుద్ధిదే. నువ్వు చివరికి ఏమడు నీకు ఇట్లాగే అనుకుంటున్నాడంటే దైవజనుడు అనుకుంటేను అతనంట పరలోకి వెళ్ళాడంట. అది నిదట్లో కల్లో వెళ్తేను అక్కడ దేవదూత ఉండి తీసుకెళ్తుందంట. తీసుకెళ్తా అక్కడ ఇల్లు ఉంటాయి కదా మనకి, ఆ ఇల్లు చూపిస్తుందంట. ఆ ఇల్లు బాగున్నాయి అంట, అన్ని ఇల్లు బాగున్నాయి అంట. బంగారంతో వీధులు, బంగారంతో ఇల్లు అన్నీ బాగా చక్కగా ఉన్నాయి అంట. చూసుకుంటే వెళ్ళాక అన్నీ బాగానే ఉన్నాయి. ఊరి చివర ఒకటే పూరి పాక లేకుందంట. ఇదేంటి ప్రభా, ఇది ఎవరికే ఇదేంటి ఏమి లేవు, ఇదేంటి మామూలుగా పూరి పాక లేకుండా ఏంటంటే ఇది ఎవరిదో తెలుసా అన్నాడంట. ఈ ఎవరిదో ప్రభా అంటే ఇది నీదే అన్నాడంట. నీదే అంటే అదేంటి ప్రభా, భూలోకంలో నీ గురించి అంతగా సేవ చేస్తున్నాను నేను, అంతగా నీ కొరకు నేను పాటు పాడుతున్నానా, అంతగా మీలో బాధపడతా, మీలో నేను నా శక్తి వదిలి మిమ్మల్ని సేవ చేస్తున్నానా, ఏంటి ప్రభా నాకు పాకం ఉంటామేంటి ప్రభా అంటే, నువ్వు ఎవరి నిమిత్తం నువ్వు బాధపడుతున్నావు తెలుసా? నీ భక్తి కాదు అది. మీ మందిరంలో ఒక ముసలమ్మ ఉందే, ఆ ముసలమ్మ ప్రార్థన చేద్దాం నిత్యం నీ గురించి ప్రార్థన చేద్దాం. అంతేగాని ఆ ముసలమ్మ గురించి నువ్వు బాధపడుతున్నావు, అంతేగాని నీ గొప్పదానం కాదు అది అన్నాడంట దేవదూత. దేవుని స్తోత్రం అనేది అప్పుడు కళ్ళ నీళ్ళు ఎట్టుకుని ఏడ్చాడంట. అప్పుడు ఇంకేం చేస్తాడా? నేనేదో నా భక్తి అనుకున్నాను, నేను చేస్తున్న సేవ గొప్పది అనుకున్నాను, ఆ ముసలమ్మ చేసే బాధను బట్టి నేను ఇట్లా బాధపడుతున్నానని నేను అనుకోలేదు అని చెప్పి బాధపడ్డాడంట. బాధపడిన ఏముంటుంది? తర్వాత అక్కడి నుంచి మంచిగా సేవ చేస్తాం మొదలెట్టాడంట. అక్కడి నుంచి మంచిగా సేవ చేస్తాం, కరెక్ట్ మాట అంటే మాట మీద నిలబడతాం. ఇన్ని గంటలు ప్రార్థన అంటే ప్రార్థన, 10 గంటలు ప్రార్థన అంటే ప్రార్థన చేయాలి. టయానికి చేయాలి. టైం పాటించవాలంటే దేవుడికి ఇష్టం. టైం పాటించాలి. మనం ప్రాణం పోయినా కానీ మనం టయానికి నేను వస్తాను రేపు అది అన్నామనుకో, ఎవరితో అన్నా మనకి ఎన్ని పనులున్నా కానీ ఆపి అక్కడికి వెళ్ళాలి. ఎందుకు? మాట గురించి. అదేం మన ముఖ్యం అని కాదు, ముఖ్యం కాకపోయినా మన మాట గురించి వెళ్ళాలి. మాట పోకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలన్నమాట. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడతాకి నిదానించి మాట్లాడు అన్నాడు దేవుడు. మాట్లాడతాకి నిదానించాలి. పని చేస్తాకే ఎగులు పడాలన్నమాట. ఏదైనా పరిచయం చేయాలనుకో ఎగులు పడాలి. మాట్లాడతాకి నిదానించాలి. అట్లా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. అట్లా ఉండి మనం దేవుడికి ఇష్టలుగా జీవించామనుకో, యథార్థంగా జీవించామనుకో, దేవుడికి ఇష్టలైన మనుషులు మనం ఇష్టలుగా ఉంటామాట. ఇష్టమైన బిడ్డగా తండ్రి కార్యం చేస్తాడు కదా, ఈలోక తండ్రే చేస్తాడు. ఇష్టమైన బిడ్డగా దాసి మరీ పెడతాడు. అట్లాగే మన పరలోక తండ్రి అంతకన్నా ఎక్కువైన తండ్రి. నీ తల్లిదండ్రులు మడిసాం కానీ
నేను మరవను అంటున్నాడు. అట్లాంటి దేవుడు మనకి గొప్ప మరిగై ఉన్న దాన్ని కూడా మన పక్షాన్ని దీవెనగా ఇస్తాడు. మనకి మరిగిన వాటి కూడా మనకి ఇస్తాడన్నమాట. ఆయన మనల్ని దీవిస్తాడు. అంతగా దీవిస్తాడు. మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ముందు ఉంటే మనల్ని దీవిస్తాడన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారిని కూడా సన్మానించాలి మనం. నేను యథార్థంగా ఉంటే సరిపోతాం. మన ఇంటికి ఎవరన్నా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వచ్చారనుకో, వాళ్ళని సన్మానించాలి, మనం సన్మానించాలన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేయగా నష్టం కలిగినాక మాట తప్పడంట. మాట తప్పకూడదు. మనం ప్రమాణం చేసి అలా ఉండాలి మన మాట. తన ద్రవము వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. లంచం పుచ్చుకోకూడదు. అయినా నిరపరాధుల్ని చెరుపుటకి లంచం పుచ్చుకోడంట. లంచం పుచ్చుకుంటే అది మన ఎముకలకి కుళ్ళు, అది పాపంలో పడవేద్దమాట. లంచం పుచ్చుకోకూడదు. మనం యథార్థంగా ఉండాలి. యథార్థంగా జాబ్ చేయాలి. యథార్థంగా పని చేయాలన్నమాట. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఆ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డంట. అట్లాగే యథార్థంగా మనం ఉండాలన్నమాట. యథార్థంగా ఈ లోకంలో ఏమనుకుంటున్నారంటే ఏముందిలే, మనం ఉండగలమా, మనం చేయగలమా అనుకుంటారు కొందరు. కొందరేమో ఏమిటిలే, ఎక్కడ ఉండే అట్లా ఉండాలి, మనం వండగలమట్టగా అబద్ధం ఆడకుండా అని అనుకుంటారన్నమాట. అబద్ధం ఆడకుండా నువ్వు వండాలని నిర్ణయించుకుంటే దేవుడు ఉండేదట్టు చేస్తాడు. నువ్వేం వండక్కర్లా. నేను అబద్ధం ఆడకుండా జీవించాలనుకుంటున్నా ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అంటే నిన్ను యథార్థంగా జీవించేస్తాకే దేవుడు సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడనమాట. అలాగే మనం దేవుడిని సాయం కోరుకోవాలి. మనం ఉండాలి. తాగుబోతోడు ఉన్నాడు. ఇప్పుడు తాగుబోతోడు ఏమంటున్నాడు? నన్ను మార్చుకోమను, దేవుడు నన్ను మార్చుకోమని అంటున్నాడు. మార్చుకుంటూ కాదు, నేను మారుతాను ప్రభా, ఈ తాగుడు అనే మాంబాటి నన్ను విడిచిపెట్టేదట్లేదు, దీని నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా, నేను మీ సన్నిధిలో ఉంటాను ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తాడు. ఆ తాగుడు మీద నీకు విరక్తి కలిగిస్తాడనమాట. ఇష్టం ఉండదేక అయిష్టం కలిగిస్తాడు నీకు. నీవు అప్పుడు తాగుడు మానేస్తాం. అప్పుడు దేవుడికి ఇష్టంగా మారుతామన్నమాట. అట్లాగే మనం యథార్థంగా జీవిస్తూ దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడనమాట. అంతేగాని మనం ఏదో నమ్ముకున్నాం దేవుణ్ణి, అటు ఇటు తిరిగితే మన దేవుడి కార్యం, దేవుడి నామాన్ని అవమానపడుతున్నాం మనం. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. నువ్వు నీతి న్యాయం కలిగి ఉండు, దేవుని పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు చేస్తాం చూసి అన్నులు నువ్వు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళు కూడా మీ దేవుడిని నేను నమ్ముకుంటా అని వస్తారన్నమాట. అట్లాంటి జీవితం మనం ఉండాలి. మనం ఆస్వాదించబడుతున్నాం అనుకో, వాళ్ళు చూసి నువ్వు ఎంతగా ఆస్వాదించబడతా కారణం ఏంటి అని చెప్పి అప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడిని నేను కానీ నమ్ముకుంటాను అని వస్తారన్నమాట. అట్లా వచ్చే మన వెనకాల రావాలి. అదే అంటారు చూడు, ఒక్కొక్క యూదుడు చెంగు పట్టుకున్నంట 15 మంది వచ్చారంట పితృల కాలంలో. అలాగే తండ్రి మన ప్రవర్తన బట్టి వాళ్ళు మనల్ని మీ సన్నిధికి వస్తా, నేను నీ దేవుని నమ్ముకుంటా, నేను కాడా అని చెప్పాలి. అలాంటి భక్తి చేయాలి మనం. భక్తి చేస్తే అల్లాటప్ప భక్తి చేయకూడదు. అల్లాటప్ప భక్తి చేసామనుకో దేవుని నమ్మకం నువ్వు నష్టపోతావు. నువ్వు కార్యాలు చూడవు. యథార్థంగా ఉండి దేవుడి కార్యాలు మనం పొందుకుంటూ ఆయన్ని గణపరుచుకుంటూ జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.